హలో ఆల్. ఈ వీడియోలో ది హాక్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా బాగుంది. ఇది ఒక స్పోర్ట్స్ కామెడీ సిరీస్ భయ్యా. టోటల్‌గా 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 30-35 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఫార్మర్ గోల్ఫ్ సూపర్ స్టార్ లానీ ది హాకిన్స్ తన యొక్క లాస్ట్ కంబ్యాక్ గురించి అయితే చూస్తుంటాడు. అలాగే అలాంగ్ సైడ్ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ప్రొఫెషనల్ కెరియర్ కొంచెం డిఫికల్ట్ అవుతుందన్నమాట. వాటన్నిటిని ఎలా ఓవర్‌కమ్ చేశాడు, అసలు ఈ ది హాక్ ఎవరు, ఈ గోల్ఫ్ లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ సిరీస్ వచ్చేసి. మీకు ముందే తెలుసు ఈ గోల్ఫ్ అన్నది మన కేటగిరీ కాదు అసలు. ఎందుకంటే స్పోర్ట్స్ డ్రామా అసలు మనం చాలా చూసాం, కానీ గోల్ఫ్ గురించి నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు అంతలాగా. ఇదే ఫస్ట్ టైం. సో కొత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి స్పోర్ట్ గురించి చూడడం అయితే జరిగింది. అది కూడా నన్ను లైవ్ లో మన సబ్స్క్రైబర్ అడిగాడు కాబట్టి నేను మిస్ అయ్యా. ఇది వచ్చిందని కూడా చూడలేదు నేను. బట్ ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఈ సిరీస్ నాకైతే నచ్చలేదు భయ్య. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే కాన్సెప్ట్ బాగుంది, వాళ్ళు ప్రెజెంట్ చేసే విధానం కూడా బాగుంది. బట్ వై సిరీస్ గా తీశారు 10 ఎపిసోడ్లు ఎందుకు అసలు? ఎందుకు? అరే 2 సార్లు పడుకున్నాను రా నేను నైట్, నేను ఈ సిరీస్ చూస్తూ. అంత నీరసంగా తీసుకెళ్లారు బ్రో. దీని బదులు జస్ట్ ఒక 2 అవర్స్ లో మూవీ కట్ట కింద తీసుంటే ఇదే కాన్సెప్ట్ ని అదిరిపోదును. చాలా బాగా వర్కౌట్ అవుతును. 10 ఎపిసోడ్లు సాగదీసి వదిలేరు. నైట్ నిద్రపోయి మళ్ళీ పొద్దున్న లేచి చూసా ఉన్న బ్యాలెన్స్ ఎపిసోడ్లు అన్ని కూడా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే విల్ ఫెరల్ యాక్టింగ్ అయితే బాగుంటుంది భయ్య. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. రోల్ కి కమిటెడ్ గా ఉంటాడు. అండ్ అలాగే జెన్యున్లీ ఫన్నీ మూమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని చోట్ల అది కూడా చాలా తక్కువ. 10 ఎపిసోడ్ లో చాలా తక్కువ అంటే అర్థం చేసుకోండి. కొన్ని ఎమోషనల్ ఫ్యామిలీ సీన్స్ కూడా రీజనబుల్ అక్కడక్కడ వర్క్ అయ్యాయి. అక్కడక్కడ ఫ్యూ సైడ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు అనిపించారు. టెక్నికల్ విజువల్ కూడా సిరీస్ చూడటం బాగుంది అంతే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే కామెడీ మొత్తం అవుట్ డేటెడ్. అసలు ఎక్కడొక్కడ వర్కౌట్ అవుతే చాలా ఫోర్స్ఫుల్ గా ఉంటుంది. చాలా జోక్స్ అన్ని కూడా ల్యాండ్ అవ్వడానికి చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వ జోక్స్ అన్ని కూడా. ఇంకా ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా వీక్ గా ఉంటుంది. అండ్ ఎపిసోడ్స్ కూడా మాక్సిమం అన్ని రిపిటేటివ్ గా అనిపిస్తాయి. చెప్పాం సాగదీయడమే కాకుండా రిపిటేటివ్ ప్రాసెస్ కూడా ఉంటుంది అనమాట. సో దానివల్ల చిరాకు వస్తుంది కొన్ని చోట్ల. మెయిన్ కామెడీ మూమెంట్స్ వర్కౌట్ అవ్వకపోవడం, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, స్టోరీ ప్రిడిక్టబుల్ గా ఉండడం, వీటి వల్ల నాకు సిరీస్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇదే మూవీ కట్ కింద తీసి కొంచెం టైట్ గా ప్యాక్ చేసి ఉంటే బాగున్ను. వర్కౌట్ అవుతుందేమో. నాకైతే నచ్చలేదు భయ్య సిరీస్. నెట్‌ఫ్లిక్స్ లో చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో అయితే చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.